సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు కేటాయించకుండా మార్చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం 6వ డివిజన్ ఫుడ్ హౌస్ సంఘం తదితర ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసురెడ్డి తదితర స్థానిక నేతలతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బ్రిటిష్ పాలన సాగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం దెబ్బకి చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రానున్నది తమ ప్రభుత్వమేనని, ప్రజల సమస్యలు తీరుస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మావిడాల మధు, డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్, ఇన్ఛార్జి పూర్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని అడిగే రోజులు అయిపోయారంటారు మీరా? పక్కరా వాళ్ళు చెప్పేవాడు కొద్ది जिंदाबाद తెలుగుదేశం పార్టీ, जिंदाबाद తెలుగుదేశం పార్టీ, जिंदाबाद తెలుగుదేశం పార్టీ. పిలుస్తారు మీరు పక్కన మా సైడ్ వచ్చేసండి, మీరు పక్కన సైడ్ వచ్చండి, మీరు సైడ్ వచ్చండి, మీరు సైడ్ అండి, సైడ్ శంకర్ కొద్ది వెనక్కి ఏంది నీకు కూడా ఉన్నాయా? ఏంది అసలు నేను చేస్తాను కొడుతుంది. నేను చెప్పినా నీకు అర్థం కాదు మ్యాటర్. అయితే ప్రజల స్పందన ముఖ్యంగా ఉంది. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది. తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాడు అంటే రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద కూరగాయలు, పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అదేమంటే గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతుంది. ఇప్పుడు కూడా అసలు ఆ బ్రిటిష్ పరిపాలన ఈరోజు ఆంధ్రాలో కల్పిస్తుంది. అక్కడంటే కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళు అలాంటి చేసేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి దగ్గర, ప్రతి ఎక్కడ పెట్టినా 175 కాన్ఫరెన్స్లో ఏ కాన్ఫరెన్స్లో పెట్టినా వాడు చెప్పేది అదే. అది కరెక్ట్ కాదు, అది పరిపాలన కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గతంలో లాగా రాజులు, రాజరికం దాంట్లో లేవు. ఇప్పటికైనా అధికారులు అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నారో దాని మీదే బేస్ అయ్యి వాళ్ళ ఆర్డర్స్ని చేయటం కాకుండా అధికారులు వాళ్ళకి చట్టపరంగా వచ్చిన అధికారాలని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవ చేయండి. ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి గారు తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ లేకుండా మార్చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరైనా చెప్పండి. ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా స్థానచలనం చేస్తున్నారంటే అక్కడ బాగలేదని, అక్కడ పరిపాలన బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టు, వైసీపీ ఒప్పుకున్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు ఇక్కడ పరిపాలన బాగలేదు, మా నాయకుడు సరిగా చేయలేదు, మా ఎమ్మెల్యే సరిగా చేయలేదు, మా ఎంపీ సరిగా చేయలేదని ఆయనకి ఆయన ఒప్పుకున్నట్టు.
కాబట్టి ఇలాంటి పరిపాలన దౌర్భాగ్య పరిపాలనని ప్రజలు ఇన్నాళ్ళు సహించారు. ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడికక్కడ బయటపడుతున్నారు. రేపు నూతన సంవత్సరంలో తర్వాత అంటే బహుశా ఫిబ్రవరి ఎండ్లో కానీ ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ప్రెస్ నోట్ వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు బయటపడతామని ఈరోజు యాక్చువల్గా స్టోనస్పేట ఏరియా కానీ చిన్న బజారు, పెద్ద బజారు, సంతపేట ఆ ఏరియాలో వ్యాపారస్తులు చెప్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అటు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను జరుగుతుంది. ఖచ్చితంగా 2024లో అందరికీ నూతన సంవత్సరంలో మంచి జరగాలని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.